మెడికల్ కోడింగ్ నేర్చుకోవడం 3 మంత్స్‌లో నేర్పిస్తా అంటున్నారు. అంత ఈజీనా అండి? నాకు డౌట్. యాహ్! అంటే ఇది కూడా డిపెండ్స్ అండి. మా కోచింగ్ సెంటర్‌లో ఎలా అంటే, మా ఇన్‌స్టిట్యూట్‌లో ఎలా అంటే, మేము ఫస్టే చెప్తాం. జెన్యూన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటాం. అంటే ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్‌ని తీసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి మేము సెల్ ఫోన్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాం. స్ట్రిక్ట్ రూల్ అనమాట మా ఇన్‌స్టిట్యూట్‌లో వచ్చేసి. సెల్ ఫోన్ అనేది అలో చేయము క్లాస్ రూమ్‌లోకి. సబ్జెక్ట్ కంటే ఎక్కువ ఫోన్‌లోనే ఎక్కువ చూస్తున్నాం అనమాట. టైం అనేది అక్కడే స్పెండ్ చేస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం. ఇక్కడ ఏంటంటే డెఫినెట్‌గా సెల్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి డెఫినెట్‌గా ఆఫీస్‌లో. అండ్ ట్రైనర్ వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ ఉన్నారు. లైక్ 15 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్ ఉన్నారు. సో ట్రైనర్ ఎలా అంటే స్టూడెంట్స్ ప్రాబ్లమ్ని కూడా తెలుసుకొని మరి ఎలా టీచ్ చేయాలనేది హెల్ప్ చేస్తారు. కౌన్సిలింగ్ లాంటివి చేసి వాళ్ళకి ఎంత మేరకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైన్ చేస్తారు. అట్ ద ఎండ్ స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు, సో క్వాలిఫై అవ్వరు. సో అగైన్ దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం అండి. సో ఎవరైతే జెన్యూన్గా ఇంట్రెస్టెడ్ ఉంటారో అండ్ మేము పెట్టే రూల్స్కి లైక్ ఒబే చేస్తూ ఉంటారో సో వాళ్ళనే తీసుకుంటాం మేము. సో గ్రాడ్యుయేషన్ పూర్తయితే చాలు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండనవసరం లేదు. ఒక 3 నెలలు టైం మీకు ఇచ్చి వాళ్ళు కాన్సన్ట్రేషన్గా బాగా పట్టుదలతో చదివితే ఖచ్చితంగా మెడికల్ కోడింగ్లో సక్సెస్ అవుతారు. మంచి సర్టిఫికేషన్ కూడా మీరు ఇస్తారు, దానికి తగిన విధంగా జాబ్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తాము అని చెప్తున్నారు.